ఇంతవరకు నేను చెప్తున్నటువంటి వ్యాపకత్వ భావన, ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ పరమాత్మే నిండి ఉన్నాడు అనేటువంటి భావన ఎంత దాకా రావాలి అంటే పరమాత్మ తప్ప వేరొక వస్తువును చూడనంత దాకా రావాలి. పరమాత్మ తప్ప మరొక వస్తువు కానరాదు, మరొక వస్తువును చూడరాదు, మరొక వస్తువును ఆలోచించరాదు, మరొక వస్తువు యొక్క అస్తిత్వాన్ని గుర్తించరాదు. అటువంటి స్థితి దాకా ఈ వ్యాపకత్వాన్ని తీసుకురావాలి. తీసుకొచ్చి అనన్యాః న విద్యతే అన్యః యేషాం తే అనన్యాః, ఇంక రెండో వస్తువే లేదు, కేవలం ఉన్నది పరమాత్మ ఒక్కడే అనేటువంటి భావన దాకా సాధకులు రావాలి. అలా వచ్చినట్లయితే అనన్యాః చింతయంతో మాం, నిరంతరం నన్నే చింతన చేస్తూ, నన్నే భావిస్తూ, మనసులో నన్ను తప్ప ఇతరులకు ప్రవేశాన్ని ఇవ్వకుండా, నాకు తప్ప ఇతరులకు ప్రవేశాన్ని ఇవ్వకుండా, అనన్యాః చింతయంతో మాం ఏ జనాః ఎవరైతే పర్యుపాసతే, పరితః మొత్తం ప్రపంచమంతా కూడా నన్నే ఉపాసిస్తూ ఉంటారో, క్రమక్రమంగా ప్రపంచాన్ని పక్కకు పెట్టి ప్రపంచాన్ని గుర్తించకుండా, ప్రపంచంలోని వస్తువులను వ్యక్తులను ప్రాణులను గుర్తించకుండా కేవలం నన్ను మాత్రమే మనసులో ఉంచుకుంటారో, ఏ జనాః పర్యుపాసతే, ఆ గుర్తుంచుకోవటం కూడా నిరంతరం చేస్తూ ఉండగలుగుతారో, నిరంతరం ఆ గుర్తుంచుకోవటాన్ని క్రమంగా చేసుకోగలుగుతారో, పర్యుపాసతే తేషాం, అటువంటి వారి యొక్క, తేషాం ఎలాంటి వారు వీరు, నిత్యాభియుక్తానాం, నిత్యం నిరంతరము కూడా పరమాత్మయందే పూర్తిగా మనస్సును నిలుపుకున్నవారు. అటువంటి నిత్యాభియుక్తానాం, నిత్యం అభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, అటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేను చూసుకుంటాను, నేను అలాంటి వారి యొక్క యోగక్షేమాలను భరిస్తాను, వారికి వారు కోరకుండానే నేను యోగక్షేమాలను ప్రసాదిస్తాను అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే అనన్యాః, ఇంకొక వస్తువే లేదు, ఇంకొక మనం ప్రార్థించవలసినటువంటి విషయమే లేదు అనేటువంటి దృష్టితో, మరొక వ్యక్తి కానీ, మరొక ప్రాణి కానీ, మరొక ఫలితం కానీ, మరొక క్రియాకారక ఫలాలు ఇవేమీ లేవు అనేటువంటి దృష్టితో, ఇంతకుముందే పరమాత్మ చెప్పినట్టుగా పరమాత్మ భావనను, అందులోనూ పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని చక్కగా పెంచుకుని పరమాత్మ తప్ప మరొక వ్యక్తి మీద దృష్టిని నిలపక పరమాత్మనే చూస్తూ, ప్రతి వస్తువులోనూ పరమాత్మనే చూస్తూ, క్రమంగా వస్తువును విడిచిపెట్టి పరమాత్మనే చూసే స్థాయికి ఎదుగుతూ అనన్య భావనతో ఉండగలుగుతారో, అనన్యాః అనన్య భావనతో నిరంతరం నన్ను చింతన చేసుకోగలుగుతారో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే, కేవలం చింతన మాత్రమే కాకుండా నిరంతరం ఏమాత్రం వ్యవధానం లేకుండా పరమాత్మ స్వరూపుడిగా నన్ను మాత్రమే ఉపాసిస్తూ ఉండగలుగుతారో, నిరంతరం ఉపాసన అనే ప్రక్రియను చేపట్టగలుగుతారో. ఉపాసన అంటే ఎంత స్థాయిలో ఉపాసన అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి భార్యకి కొంచెం దూరంలో ఎడబాటులో ఉండేటువంటి భర్త మీద ఉండేటువంటి భావన, ఆ భర్తకు తనకు ప్రియమైనటువంటి భార్య మీద ఉండేటువంటి భావనతో నిరంతరం అదే చింతనతో ఎవరైతే ఉండగలుగుతారో వారు కూడా పరస్పరం ఎక్కువసేపు పరస్పర చింతనను చేయలేరు. చేసే సమయం వరకు కొంత వారు నిజాయితీగా చేసుకోగలుగుతారు. అలా నిరంతరం నా యందు ఎవరైతే ఉపాసనా బుద్ధితో ఉండగలుగుతారో, ఏ జనాః పర్యుపాసతే తేషాం, అటువంటి నిత్యాభియుక్తానాం, నిత్యము పరమాత్మ మీదే అభియుక్తి, అభి అంటే పరమాత్మ తప్ప మరొక వ్యక్తి లేదు అనే భావనతో, పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు అనే భావనతో పరమాత్మతోనే మనసును కలుపుకున్న వారికి, పరమాత్మ యందే మనసును లగ్నం చేసుకున్న వారికి, పరమాత్మలోనే మనస్సును లీనం చేసుకున్న వారికి యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమాలను నేను చూసుకుంటాను.